హే టెక్కీస్, కొన్ని దశాబ్దాలుగా మన సాఫ్ట్వేర్ ప్రపంచంలో రిలేషనల్ డేటాబేస్ ఎస్క్యూఎల్ ఒక్కటే రారాజు. ఏ కొత్త ప్రాజెక్ట్ మొదలుపెట్టినా సరే ఒరాకిల్ లేదా మైక్రోసాఫ్ట్ వైపు వెళ్లడమే అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు సీన్ మారింది. నోఎస్క్యూఎల్ డేటాబేస్ చాలా స్పీడ్గా మార్కెట్ షేర్ని పెంచుకుంటోంది. ఇది పాతతరం ఎక్స్పర్ట్స్కి కూడా ఒక పెద్ద ప్రైజ్. అసలు ఒక డేటాబేస్కి ఉండాల్సిన ముఖ్యమైన క్వాలిటీ ఏంటో తెలుసా? పర్సిస్టెన్స్. అంటే కంప్యూటర్ క్రాష్ అయినా సరే మీ డేటా సేఫ్గా ఉండాలి. ఎస్క్యూఎల్ సిస్టమ్స్ దీన్ని చాలా పద్ధతిగా చేస్తాయి. మన వర్డ్ ప్రాసెసర్ ఫైల్ సేవ్ చేసినట్టు కాకుండా బిగ్ డేటా సిస్టమ్స్ సెకనుకి వేల ట్రాన్సాక్షన్స్ చేస్తాయి. వేల మంది యూజర్లు ఒకేసారి ఒకే డేటాని మార్చాలని చూస్తే అప్పుడొస్తుంది అసలైన ప్రాబ్లం. అదే కాన్కరెన్సీ. ఉదాహరణకి హోటల్ రూమ్ బుక్ చేస్తున్నారనుకోండి. ఇద్దరు యూజర్లు ఒకే రూమ్ కోసం ట్రై చేస్తే డేటాబేస్ కన్ఫ్యూజ్ అయి ఇద్దరికీ బుక్ చేసే ఛాన్స్ ఉంది. ఎస్క్యూఎల్ ఏం చేస్తుందంటే ట్రాన్సాక్షన్ అయిపోయే వరకు ఆ డేటాని లాక్ చేసి ఆర్డర్ మెయింటైన్ చేస్తుంది. మరి ఇన్ని మంచి గుణాలున్న ఎస్క్యూఎల్ని వదిలి నోఎస్క్యూఎల్ వైపు ఎందుకు వెళ్తున్నారు? ఎందుకంటే గ్లోబల్ లెవెల్లో మిలియన్ల మంది యూజర్లున్నప్పుడు ఆ డేటా లాకింగ్ సిస్టమ్ వల్ల స్పీడ్ తగ్గిపోతుంది. సింపుల్గా చెప్పాలంటే డేటా ఖచ్చితత్వం, అక్యురసీ ముఖ్యమైతే ఎస్క్యూఎల్, అపరిమితమైన స్కేలింగ్ కావాలంటే నోఎస్క్యూఎల్. ఇలాంటి టెక్ అప్డేట్స్ కోసం సాగర్ లెర్నింగ్ పేజీని ఫాలో అవ్వండి.